హీరో విశాల్ ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతడిని తెలుగు హీరోగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో విశాల్ కుటుంబ మూలాలు కూడా ఉన్నాయి. పందెంకోడి చిత్రం నుంచి ఏపీ తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు విశాల్. కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించారు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నారు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్కి ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. రత్నం సినిమా తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్కు వచ్చిన విశాల్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొహం అంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నారు విశాల్. అయితే విశాల్ పరిస్థితిని చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకి ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరంతో జలుబుతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఫీవర్ కారణంగానే విశాల్ ఇంతలా మారిపోయాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే నిజంగా జ్వరమా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. பாடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாரு, இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. விஷால் சார்,